దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శుక్రవారపు వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. మనసారా ఆరాధింతున్, కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనత నీకే ప్రభు యేసు, మహిమ ఘనత నీకే ప్రభు. మహిమ కలుగును గాక. ఈరోజు శుక్రవారం వేకువజాము ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి ప్రార్థనలోకి భవిస్తారా? ప్రార్థన చేసుకుందాం. మొదటిగా దేవునికి స్తుతి యాగం చేస్తూ ప్రార్థనలోనికి వెళ్దామా? స్తోత్రం 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 స్తోత్రం
సర్వశక్తి గల దేవుడా, గొప్ప దేవుడా, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి, స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకు ఒక్కగానొక్క దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమును నీ సింహాసనముగాను భూమిని నీ పాదపీఠముగాను చేసి అయా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త నీకే స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని సృజించిన మా దేవుడా, నీ పోలికను అనుగ్రహించిన మా సర్వశక్తి గల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామమునకు స్తోత్రం 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 స్తోత్రం. అయా, నువ్వు జీవము గల దేవుడవు తండ్రి, ప్రేమ చూపించు దేవుడవు తండ్రి, నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, మా ఆలోచనలు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకైన వేయకుండా రక్షించువాడా, మా దేవుడా, మా సంరక్షకుడా, మా పోషకుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి స్తోత్రం 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 స్తోత్రం. మరణమును గెలిచినవాడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా, మా కొరకు పరలోకమును విడిచి వచ్చిన దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, మా కొరకు నీ రక్తమును కార్చిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మా కొరకు మరణించిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మరణించి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా, స్తోత్రం. ఇస్సాకు దేవుడా, స్తోత్రం. యాకోబు దేవుడా, స్తోత్రం. మమ్మలను కాచి కాపాడి సంరక్షిస్తున్న, మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడా, స్తోత్రం 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 తండ్రి. అయా, నువ్వు గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నావు తండ్రి. అయా, పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను మా పితరులతో ముందుగా నడిపించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా, ఐగుప్తులో అనేక అద్భుతాలు చేసి, అయ్యా, నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను జీవము గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చూపించిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి ఐగుప్తు ఫరో సైన్యములను అయ్యా నీవు అణిచివేసిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రము. గొప్ప తీర్పుతో, గొప్ప తెగుళ్ళతో ఐగుప్తీయులకు బుద్ధి చెప్పిన దేవుడు తండ్రి, నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి ఇదిగోనైనా ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. అయ్యా, మరి సముద్రపు జలములను ఏకరాశిగా నిలిపి ఆరిన నేలను నడిపి అయ్యా ఫరో సైన్యమును సముద్రములో ముంచి వేసిన సర్వశక్తి గల దేవుడా, సైన్యములకు అధిపతి యగు యెహోవాని నీకు పేరు నాయనా, నీకు పేరు నాయనా. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీ ఒక్కడవే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని కెరూపులతోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక, నీ నామమునకు ఘనత కలుగును గాక, నీ నామమునకు ప్రభావము ఆరోపించబడును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, అయా మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి అనేకులు నిన్ను స్తుతిస్తూ ఉండగా ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడమైన మా ప్రభువా, ఈ మా స్తుతుల మీద ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా బండ నుండి మధుర జలములను రప్పించింది నీవే నాయన, మారా జలములను మధురముగా మార్చింది నీవే కదా నాయన. అయ్యా మరి ఇదిగోనైనా ఆకలేస్తుందంటే ఆకాశము నుండి పరలోక మన్నాను పంపించింది నీవే కదా, పూరేళ్లను రప్పించింది నీవే కదా. సర్వశక్తి గల దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. యోర్దానును ఆరిపోజేసి గట్టుల వెంబడి ప్రవహింపజేసిన దేవుడు నీవు కాదా నాయన. అయ్యా మరి కేకలు వేయమని చెప్పి ఎరుకో గోడలను కూల్చిన సర్వశక్తి గల దేవుడవు నీవే కదా నాయన. అయా స్త్రీధర్మం ఉడిగిన తర్వాత పిల్లలు పుట్టే ఆ సమయం లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు బలమునిచ్చి శారా యొక్క గర్భము తెరిచి యెహోవాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదని నిరూపించి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయన యొక్క రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టునంతగా పోరాడేలా చేసి ప్రాణము పెట్టించి మమ్మల్ని విమోచించిన దేవానికే వందనాలు. అయా మోషే ద్వారా మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని ఆయన అన్నాడు నాయన. నిజమే ప్రభువా, నీవిచ్చిన రక్షణ ఆనందమును చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా ఈ శుక్రవార దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఎన్నో దినాల గురించి ఎన్నో దినాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మా దేశము గురించి ప్రార్థన చేస్తున్నాము, మా ప్రాంతాల గురించి, మా నాయకుల గురించి అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా చక్కని సుపరిపాలన అందించేటువంటి ఆలోచన అనుగ్రహించండి ప్రభువా, వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. మా దేశమును ప్రేమించావు నాయన, యుద్ధముల నుండి తప్పిస్తున్నావు నాయన, ఆపత్కాలమందు మమ్మల్ని ఆదుకుంటున్నావు నాయన. అయ్యా మరి విపత్తులు వచ్చినప్పుడు మమ్మల్ని సంరక్షిస్తున్న విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా జలములలో పడి నడుస్తున్నా, వాయుమండలములో నాయన ప్రయాణము చేస్తున్నా, అయా రహదారుల మీద మేము ప్రయాణం చేస్తున్నా, అయా నీ దూతను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ రోజంతా నీ కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు 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 తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి, దీర్ఘకాల రోగాలను తీసివేయండి, అయా మందులేని రోగాలను తీసివేయండి. అయా ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభువా. అయా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి ఆయన బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అయ్యా, ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి,
యేసయ్యా నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. యేసయ్యా నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. యేసయ్యా నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక. వారు నీ మహత్కార్యములు చూతురు గాక. వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురుగాక. నీ మహిమలు వారు చూతురుగాక. నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా నీ ప్రార్థన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము 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 తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన. ఆర్థిక సమస్యల్లో విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల కలగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన. మాది కాని సమస్యలో మేము పడిపోయాము నాయన. అయా నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మరి వివాహము కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. మంచి వరుణ్ణి, మంచి వధువును నాయన జతపరచండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నీ గొప్ప మేలులతో తృప్తిపరచండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, ఘనంగా జరిపించండి నాయన. ఇంకా వివాహం కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీవే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గుణవంతులను నాయన బిడ్డలకు అనుగ్రహించండి. గుణవంతురాలను బిడ్డలకు అనుగ్రహించండి. యెహోవా దూత మరి ఎలియాజరుకు ముందుగా వెళ్ళిన దూత నాయన బిడ్డలకు ముందుగా వెళ్ళి అయా మరి ఆ యొక్క వివాహాల విషయాల్లో మీరు అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వివాహమై ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక. మరి గర్భాశయంలో మరి ఇతర అవయవాల్లో మరి ఎక్కడ కల్మషం ఉన్నా, ఎక్కడ మరి ఇదిగో నా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా, మరి ఎటువంటి ప్రమాదమైన ఎటువంటి కీడు జరిగి మరి అక్కడ మరి ఆ యొక్క అస్వస్థతకు లోనై ఉన్నారు. మరి వారిని ముట్టండి ప్రభా. ఒకవేళ భర్త వలన కానీ భార్య వల్ల కానీ లోపాలు ఏమన్నా కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు గనుక నీ నామమున ప్రార్థిస్తే నీవే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు గనుక యేసు నామములో నేను ప్రార్థన చేస్తుండగా వారికి పరిపూర్ణమైన స్వస్థత జరిగించి
గర్భఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరిదిగో నాయన, గడియలు నిండగా సుఖమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, నీ కౌగిట్లో భద్రపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉన్నవాడవు, అనువాడనై ఉన్నావు తండ్రి, మమ్మల్ని చూచుచున్న దేవుడవు తండ్రి, నీకే వందనాలు. మరి ఎవరైతే ఇదిగోనైనా చిన్న బిడ్డలు కలిగి ఉన్నారు, చిన్న బిడ్డలు వయసునందు, జ్ఞానమందు, దేవాని దయందు, మనుషుల దయందు వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాన పూర్ణాత్మతో వారిని నింపండి ప్రభా. మంచి తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. లోక జ్ఞానమును అనుగ్రహించండి, పరలోక జ్ఞానమును అనుగ్రహించండి. నీ మహిమను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహత్కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారికి తెలివి, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి అయ్యా. మరి ఇది ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు ఎవరైతే మరి కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, మరి ఇదిగోనైనా అయ్యా, మరి అలాంటి వారికి చుట్టూరుని దూతని కావాలి ఉంచండి. మంచి ఆరోగ్యములు వారికి అనుగ్రహించండి. తెలివిని, వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ బిడ్డలు పాస్ అవ్వలాగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కరుణ, నీ కటాక్షము బిడ్డల ఎడలో చూపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగోనైనా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగోనైనా జ్ఞానముతో నింపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారు ఒకవేళ చదువు నిమిత్తం భయపడుతున్నారేమో అయ్యా, మరి జ్ఞానము లేదని బాధపడుతున్నారేమో, అలాంటి వారికి మీరు దర్శించి ధైర్యమును చెప్పమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఎవరైతే మరి ఇదిగోనైనా వ్యాపారం చేస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలి ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నారని కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచు నాకు నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయ్యా, వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా, నువ్వు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా, భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా, వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభువా. అయా, మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగో నాయన 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా, మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన.
కానీ ఇదిగో నాయన సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు మత్తుకు అయా జోదానికి నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభువా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి, అలాంటి వారిని సన్నిధికి నడిపించండి అయా. మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా అయా. ఇదిగో నైనా దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి అయా. మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను నీ బిడ్డల మీదను కుమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కుమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా. నమ్మేటువంటి వారు అయా, నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి అయా. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి అయా. మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నా
ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని మీరు దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా కొన్ని పరిచర్యలు, మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. ఇదిగో నాయన నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి మరి ఆ మందిరం కట్టబడులాగన మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన. నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి ఆయన చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ఒక అద్భుతాశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మా దగ్గర ఉన్నవి తక్కువనైనా అయా జరగవలసిన మరి ఇదిగోనైనా డీల్ విషయంలోనూ తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకరి ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన. నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి.
నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా, ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఆశ్చర్యకరుడ, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా, మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కువేస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలు. అయ్యా, మరి పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు విడిపించండి, వారందరినీ మీరు విడిపించండి నాయన. వారి బంధకాల నుంచి విడుదల కలుగచండి. ఎంతోమంది ఏడుస్తున్నారు, కొట్టుమిట్లు ఆడుతున్నారు. మేము చెయ్యని తప్పులో మేము పడ్డాము, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇదిగోనైనా ఇదిగో ఆర్థిక సమస్యలో ఉన్నవారు ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డ్స్ బిల్లు కట్టలేక ఎంతమందో ఉన్నారు, బాధపడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. వ్యాపారస్తులు అయితే కొంతమంది మరి ఇదిగో నన్ను ఆర్డర్స్ తీసుకుని వారు బిల్స్ పెండింగ్స్లో ఉన్నాయి నాన్న. ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు యేసు నామమున రిలీజ్ అగును గాక, యేసు నామమున రిలీజ్ అగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న వైద్యులను మీరు ముట్టండి, నీ గాయపడిన హస్తంతో తాకండి. అదేవిధంగా మరి అనేక మంది అనాథలైనటువంటి వారు మరి రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభా, దిక్కులేని వారిగా ఉన్నారు నాయన. అలాంటి వారిని మీరే ఒకసారి దర్శించి పోషించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని వృద్ధి చేయండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. అనేకులు వచ్చి నీ నామమున ప్రార్థన చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా సంఘ బిడ్డలందరూ ఆత్మీయమైన స్థితిలో ఉండులాగున అయ్యా, మరి చక్కని కోయరు, చక్కని మ్యూజిషియన్స్ మేమందరం కలిసి నిన్ను మనసారా ఆరాధించడానికి నీ కృపను మాపై ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యూట్యూబ్ ద్వారా అనేకులు ఈ ప్రార్థనలో పాల్పంచుకుందరుగాక. అంతేవిధంగా మరి మాకున్న ఒకే ఒక మరి ఆస్కారం ఇదే కదా కనుక ప్రభా, నీ కృప అనుగ్రహించమని మంచి అవకాశాన్ని నీ బిడ్డలకు అనేకులు చూచి వాక్యంలో బలము పొందుకోను లాగున, శక్తిని పొందుకును లాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకే వందనాలు. మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, మరి వేకోజాము ప్రార్థనలో శుక్రవారం రోజున ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న బిడ్డలందరూ కూడా నీ కృప అనుగ్రహించాను. అదేవిధంగా రాత్రి 8:30 జరుగు అయ్యా, మరి ఇదిగోన్న ఉపవాస ప్రార్థనలో కూడా నీ కృప అనుగ్రహించమని, మీరు మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను
ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపిన. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరయ్యిరి. తరువాత జనులు హజారోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మాయి, సిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యోదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయి, బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి, జెబూలైను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్య గోత్రమునకు షూషి కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీమాయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన షెతూరు, నప్తాలి గోత్రమునకు వాషిఫీ కుమారుడైన నహాబి, గాదు గోత్రమునకు మాకి కుమారుడైన గెయూయేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను: మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టుదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారముల్లో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, షేషయి, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడిన. వారు ఎస్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి.
అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయుల సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతముల్లోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకు పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించిన చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకపు వంశములు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనుల ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యుపెన్నే కుమారుడగు కాలేబు బట్టలు చింపుకుని, ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలను అనగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి యుందురు. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకుందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకును తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు
భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోని అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి నా హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను, కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను: నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను త్రోసివేసినట్లు తెలుసుకుందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబు బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడదు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయేరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలిములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసుల్లో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే గాని
గొర్రె మేకలలోని దానినే కాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణ గాననియో నియామక కాలమందు అర్పించినది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిని ఎడల యెహోవాకు ఈ అర్పణను అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడె దూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా 1.5 నూనెను కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 1.5 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లలతో కూడను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికిని అట్లు చేయవలెను. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణము తెచ్చినప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశిని గాని మీ తరతరముల్లో మీ మధ్య నున్నవాడెవడును గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి ఉండవలెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చినది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మిమ్మును కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారము తినున్నప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి మొద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. కల్లపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొర్రపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియక ఏ దాని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటును ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. గనుక అట్టివాడు నిశ్చయముగా
జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వారి దోష శిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలకు వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు. నేటి దేవుని వాగ్దానం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. 121వ కీర్తన 5వ వచనం. ద లార్డ్ ఈజ్ యువర్ కీపర్, ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. సామ్స్ 121 చాప్టర్ 5th వర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభంగాను నీ పితరులతో తోడుగా ఉండి నడిపించిన సర్వశక్తి గల దేవుడు నిన్ను కాపాడువాడు. ఆయన నీకు నీడగా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సహాయం చేయబోతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు. కునుకడు నిద్రపోడు గనుక నువ్వు భయపడక ముందుకు సాగిపో. దేవుడటి కృప నీకు కలుగచేయును గాక. ఆమేన్.